నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా సొంత జిల్లాకు వచ్చిన కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశద్వారం పైడి భీమవరం నుంచి వందలాది వాహనాలతో జిల్లా నలుమూలల నుంచి కూటమి పార్టీల నేతలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక అత్యున్నత స్థాయి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సొంత గడ్డపై సోమవారం అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అడుగడుగునా హారతులు, అఖండ స్వాగతం పలికారు. శ్రీకాకుళం ప్రవేశద్వారం పైడి భీమవరం వద్ద ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం నగరంలో కుశాలపురం జంక్షన్ వద్ద మరియు సింహద్వారం వద్ద శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్, కృష్ణా పార్క్, 7 రోడ్ల కూడలి, రెల్లవీధి జంక్షన్లలో క్రేన్ల సహాయంతో అతి పెద్ద గజమాలలు వేశారు. శ్రీకాకుళం నగరంలో అడుగడుగునా జన నీరాజనం పట్టారు. చారిత్రాత్మక విజయం సాధించి సొంత గడ్డపై మొదటిసారిగా అడుగుపెట్టిన బాబాయ్ అబ్బాయిలకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి స్వాగతం పలికారు. అభిమానానికి హద్దులుండవు. తాము అభిమానించే హీరోలైనా నాయకులైనా వారి కోసం ప్రాణాలకు తెగించే అభిమానులను కూడా చూశాం. అటువంటి కోవలోకే వస్తాడు దమ్మల వీధికి చెందిన యువకుడు పొన్నాడ ప్రసాద్. ఎన్నికల్లో తన అభిమాన నాయకుడు గొండు శంకర్ అత్యధిక మెజారిటీతో గెలిస్తే కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటానని సింహాద్రి అప్పన్నకు మొక్కుకున్నాడు. ప్రజల అభిమానం, ఆదరణ, ఆ దేవుని కరుణ కటాక్షాలతో ప్రసాద్ సంకల్పం నెరవేరింది. దీంతో తన మొక్కును చెల్లించుకునేందుకు పొన్నాడ ప్రసాద్ కాలినడకన సింహాచలం బయలుదేరి వెళ్ళాడు. కాగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వాగతం పలికేందుకు విశాఖపట్నం వెళుతున్న శాసనసభ్యులు గొండు శంకర్ ఆనందపురం వద్ద పాదయాత్రతో సింహాచలం వెళుతున్న తన అభిమాని ప్రసాద్ను కలిసి సంఘీభావం తెలిపారు. తన విజయం కోసం అప్పన్నను మొక్కి దర్శనానికి వెళుతున్న ప్రసాద్కు అభినందనపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు సత్కారం చేశారు. అభిమానుల అండదండలే తన విజయానికి కారణమని, వారి రుణం జన్మలకు తీర్చుకోలేనిదని శంకర్ పేర్కొన్నారు. అభిమానులకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని స్పష్టం చేశారు. నదులను దేవతలుగా కొలిచే సంప్రదాయం మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో అనాది నుంచి వస్తుందని, నదులను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని, శ్రీకాకుళం నగరవాసులకు దాహార్తిని తీర్చే నాగావళి నది పరిరక్షణకు ముందుకు వస్తున్న యువతకు సలాం చెబుతున్నామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో హయాతి నగరం ఒడ్డున నాగావళి నది పరిశుభ్రత కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ బృహత్తర యజ్ఞంలో శ్రామికుల వలె పనిచేశారు. విడతల వారీగా నదిని శుభ్రపరుస్తూ స్వచ్ఛ శ్రీకాకుళ స్థాపనలో భాగస్వామ్యం అవుతున్నారు. నదులు సమృద్ధిగా నీటి సరఫరా చేస్తూ మనుషులకు, జంతువులకు, రైతులకు కావలసిన త్రాగునీరు, సాగునీరు అందిస్తాయని అన్నారు. నదిని కలుషితం కాకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. శ్రీకాకుళం నగర ప్రజలు చెత్తను, ఇతర వ్యర్థ పదార్థాలను నదిలో వేయకుండా ఇంటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని, లేదా వీధుల్లో ఏర్పాటు చేసే చెత్త కుండీల్లో వేయాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే పనిలో పడ్డామని, దీనికి ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని మున్సిపల్ హెల్త్ అధికారి సూచించారు. ఒక యువకుని మదిలో వచ్చిన ఆలోచనకు సామాజిక మీడియాలో చూసి నగరవాసులంతా కలిసికట్టుగా ముందుకు రావటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, డాక్టర్ జిఎన్ రావు, టీడీపీ నేత తోలేటి వెంకన్న యాదవ్, ఐతం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం అధికారులు, ఆచార్య విష్ణుమూర్తి, డాక్టర్ బలరాం,
హల్లో సిక్కోలు ప్రతినిధులు పి ప్రశాంత్, మధు, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. అరవై రోజుల విరామం తర్వాత చేపల వేట నిన్నటి నుంచి ప్రారంభమైందని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా మత్స్య సంపద వృద్ధి చెందటానికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధంలో ఉందని అన్నారు. మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా 60 రోజుల పాటు వేట నిషేధం అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సువిశాల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా మళ్లీ చేపల వేట యథావిధిగా సాగుతుంది. వేట నిషేధ కాలానికి గాను శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13,000 మంది మత్స్యకారులకు జీవన భృతి నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం త్వరలో జరుగుతుందని జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఏడాది మత్స్యకారులకు మత్స్యకార భరోసా కొంతవరకు ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపల వేట సరిగ్గా సాగక వేలాది మంది ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం తరలిపోతున్నారు. వేట నిషేధం ఎత్తివేయటంతో శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరంలో ముమ్మర వేట సాగుతోంది. మత్స్య సంపద పరిరక్షణ ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు ఏదైతే ఈ బంగాళాఖాతంలో వేట చేయుచున్నటువంటి మత్స్యకారులు మరి ఆ తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సాగర తీరంలో వేట చేస్తున్న మత్స్యకారులకి వేట నిషేధం మరి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 విధించడం జరిగింది. దాని ప్రకారం మత్స్యకారులు మరి వేట నిషేధాన్ని అమలు దీంతో మత్స్యకారులు కూడా సహకరించారు. ఈ విధంగా ఈ విధించినటువంటి నిషేధం ఉత్తర్వులు గత రాత్రి 12 గంటలతో పూర్తయినాయి. మరి తర్వాత 12 గంటల తర్వాత నిన్నటి రాత్రి 12 గంటల తర్వాత నుంచి మరి సముద్రంలోనికి మత్స్యకారులు వేటకి స్వచ్ఛందంగా వెళ్ళొచ్చును అని చెప్పి తెలియజేయడమైంది. మరి ఈ వేట నిషేధంలో ఉపాధి కోల్పోయినటువంటి మత్స్యకారులని మనం ఇక్కడ గణన చేసి ఉన్నాము. మరి జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఎలక్షన్స్లో ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకుని మేము ఈ గణన చేపట్టాము. ఎంతమంది సుమారు మనకి 1603 మోటార్ బోట్లు, 2679 సాంప్రదాయ తెప్పలు కలిపి 4282 ఈ బోట్ల మీద 15,368 మంది మత్స్యకారులు నమోదు చేయడం జరిగింది బెనిఫిషరీస్గా. వీరిని మరి ప్రభుత్వం వారు ఇందులో ఏదైతే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉందో ఆ వ్యాలిడేషన్ తర్వాత మరి మనకి అర్హులైనటువంటి నిజమైనటువంటి జాబితాని కూడా ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా మరి 10,000 చొప్పున మరి ప్రభుత్వం వారు ఏదైతే మంజూరు చేస్తారో అది వారి బ్యాంకు ఖాతాల్లోనికి నేరుగా జమ చేయడం జరుగుతుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటాం. త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ పండుగ అని శ్రీకాకుళం జామియా మసీద్ కమిటీ నిర్వాహకులు మహీబుల్లా ఖాన్, జియావుల్ రెహమాన్లు అన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో అతి పురాతన జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇస్లాం మత ధర్మం 5 మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉందని, ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదని అన్నారు. ముస్లింల 2వ పెద్ద పండగగా జరుపుకునే బక్రీద్ త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుందని, దేవుడు చూపిన మార్గంలో నడవాలని ఈ పండగ తెలియజేస్తుందని వారు అన్నారు. మానవ జీవితానికి పరమార్థం లభించాలంటే ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ జామియా మసీదును సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బక్రీద్ పండుగ ప్రత్యేకతను వివరించారు. అస్సలాము అలైకుం. శ్రీకాకుళం నగరంలో ఈరోజు త్యాగాల నిరతికైన బక్రీద్ పండుగ ఆనందోత్సవాలలో జరుపుకోవడం జరిగింది. శ్రీకాకుళం నగరానికి చుట్టుపక్కల ఉన్న ఈ చారిత్రాత్మక మసీదుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ముస్లింలు తప్పనిసరిగా అటెండ్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా జనాభా పెరుగుతూనే ఉంది. వారికి తదనుగుణంగా మేనేజ్మెంట్ కమిటీ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ, టెంట్స్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ కూడా అన్ని సమకూర్చడం జరుగుతుంది. ఇందులో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కేవలం ప్రపంచ మానవ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే యువత డ్రగ్స్ బార్ నుంచి పడకుండా ఉండడానికి, అలాగే మనిషి స్వార్థ చింతనను వదిలిపెట్టేటట్టు ఉండేటట్టు కూడా దువాలు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతి యువకుల్లో పెళ్లికి కావాల్సిన వాళ్ళ కోసం ప్రత్యేక దువాలు కూడా చేయడం జరిగింది. ఈ చారిత్రాత్మక మసీదులో ఈ బక్రీద్ పండుగ జరుపుకోవడం అందరికీ గొప్ప ఆనందంగా ఉంటుంది. అలాగే అన్య మతస్థులు కూడా ఇక్కడికి అటెండ్ అవుతారు. ఎందుకంటే ఇది 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జామియా మసీద్ అందు మక్కా నుంచి కూడా అప్పట్లో సత్పురుషులు ఉన్న వాళ్ళ తాలూకా ఖననాలు, వాళ్ళ ఖబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ పూర్వీకులు కూడా ఇక్కడికి ఆ పూర్వీకుల్ని సందర్శించడానికి కూడా ఖబరస్థానికి వచ్చి వాళ్ళు వెళ్తూ ఉంటుంటారు. ఇంత చారిత్రాత్మకమైన మసీదు, ఒక చక్కటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా రాష్ట్రంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో సూర్యనారాయణ టెంపుల్, అలాగే అరసవిల్లి, అలాగే శ్రీకూర్మం, అలాగే జామియా మసీద్, ఈ 3 కలిసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ జామియా మసీద్ మహద్దశ పడబోతుందన్న నమ్మకం మాకుంది. ఎందువల్లంటే పూర్తిగా ఒక పర్యాటక ప్రదేశంగా ఇది ప్రభుత్వం చేయాలనే సంకల్పంతో ఉంది. దీనికి ఉన్న పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటికి కూడా 18 ఎకరాలు, ఇది కూడా డెవలప్మెంట్ కోసం రాబోయే గవర్నమెంట్ కూడా చేస్తుందని నమ్మకం కలుగుతూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అస్సలాము అలైకుం. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు సమూన్ గారు, మందిర్ జిల్లాని సమూన్ గారు ఈ మసీద్ అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు. అదేవిధంగా గతంలో లక్ష్మీ నరసింహ కలెక్టర్ గారు కూడా, అలాగే లత్కర్ కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు సుమారు 10 నుంచి 14 మంది కలెక్టర్లు కూడా మా ముస్లిం అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు. మేము చాలా ధన్యవంతులం. ఎందువల్లంటే మేము వాళ్ళకి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా టాప్ టు బాటం వరకు కూడా మాకు ఎల్లప్పుడూ ఏ సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నింటిలో కూడా శ్రీకాకుళం అందిపుచ్చుకోవడంలో ముందుంటుంది. ఈ అవకాశం మాకు ఈ రెవెన్యూ అఫీషియల్స్ ఇచ్చారు. వాళ్ళకి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తూ బక్రీద్ శుభాకాంక్షలతో అస్సలాము అలైకుం. అలాగే మేనేజ్మెంట్ కమిటీ కూడా చక్కగా పనిచేస్తుంది. మేనేజ్మెంట్ కమిటీ కూడా వాళ్ళ తాలూకా పథకాలు, ప్రభుత్వ పథకాలు వాళ్ళ వరకు అందేటట్టు, అలాగే సమాజ ఉద్ధరణకు సంబంధించిన స్పీచెస్ కూడా ప్రతి శుక్రవారం కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. చాలా చక్కటి వాతావరణం ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జామియా మసీద్ కలిగిస్తున్నందుకు దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం. జామియా మసీద్ అధ్యక్షులు మహబూల్లా ఖాన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పురాతనమైన హిస్టారికల్ జామియా మస్జిద్లో అల్హమ్దులిల్లా చాలా చక్కటి వాతావరణంలోని ఈదుల్ అధా నమాజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం ప్రజానికానికి అందరికీ మా కమిటీ తరపున ఈద్ శుభాకాంక్షలు తెలియచేస్తూ రాబోయే కాలంలోని మంచి వాతావరణం మన శ్రీకాకుళంకి ఉన్నత స్థానంలోని రావాలనేసి మత గురువులతోని ప్రార్థన చేయడం కూడా జరిగింది. ఇన్షాల్లా అందరికీ రాబోయే కాలంలోని అన్ని రకాలుగా శుభకార్యాలే జరగాలనేసి కోరడం జరిగింది. ఇన్షాల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మన మీడియా సోదరులు, అలాగే మన కలెక్టర్ గారు అందరూ మా ముస్లిం ప్రజలందరికీ ఎప్పుడు సహకారాలు అందిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మంచి వాతావరణం అందించాలని అల్లాహ్ తాలాని ప్రార్థన చేయడం జరిగింది. కొన్ని మంచి కార్యక్రమాలు జామియా మస్జిద్కి ఉన్నాయి.
అది కూడా పూర్తి అవ్వాలనేసి, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అవ్వాలనేసి అల్లాహతాలాని ప్రార్థిస్తూ మా అందరు కమిటీ సభ్యుల తరపున మరొకసారి ప్రజానికాన్ శ్రీకాకుళం అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డిగ్రీ పూర్తి అవ్వగానే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటే చక్కటి భవిష్యత్తుకు పునాది అవుతుందని శ్రీకాకుళం గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకంఠం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. కళాశాలలో జరిగిన జాబ్ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన పీజీ తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం కన్నా డిగ్రీ పూర్తయిన వెంటనే ఇటువంటి వాటిలో పాల్గొని ఉద్యోగస్తులై వృత్తి నైపుణ్యాలను పెంచుకునే దిశగా కెరియర్ నిర్మించుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళాలో 6 ప్రముఖ సంస్థలు వివిధ హోదాలలో ఉద్యోగాల భర్తీ కోసం పాల్గొన్నాయి. 100కు పైగా విద్యార్థులు జిల్లాయేతర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు. వీరిలో 60 మందికి ఈ సమావేశంలో నియామక పత్రాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఆన్ క్యాంపస్ కావచ్చు లేదా ఆఫ్ క్యాంపస్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా బీబీఏ అండ్ బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఏడాది మనం కండక్ట్ చేసినటువంటి లేదా బయట ఎవరైనా ఏదైతే కాలేజెస్ ఆర్గనైజ్ చేస్తే లేదా డిగ్రీ కాలేజెస్ ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఈ స్టూడెంట్స్ వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఆఫర్ లెటర్ సంపాదించుకోవడం ప్రతి ఏడాది జరుగుతుంది. సో అలాగే డిఫరెంట్ కంపెనీస్ మనం ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు ప్రతి ఏడాది. ఇప్పుడే మనకు వచ్చినటువంటి అతిథులతో మాట్లాడాము. దీనికంటే ముందు బహుశా 1 year బ్యాక్ 2000 మంది పైచలకు, ఇంకా ఎక్కువ మంది 2000 మందితో డిఫరెంట్ కంపెనీస్ని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేయడం, ఇక్కడే ఆర్గనైజ్ చేయడం, అందులో మన స్టూడెంట్స్ చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ మొదలు జరిగింది. ఇలా ప్రతి ఏడాది మనం చేస్తున్నాం అనే విషయాన్ని మన స్టూడెంట్స్కి తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్న అతిథులు ఒకసారి తెలియడం కోసం చెప్పినటువంటి మాట్లాడేది. సో తర్వాత గత సంవత్సరం అంతా ఈ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మేనేజ్మెంట్ కొంచెం ప్రెస్టీజియస్ అంశంగా స్వీకరించి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా మిగతా జిల్లాల్లో కావచ్చు, మనమైతే గుంటూరు ఆ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎమినెంట్ పర్సనాలిటీని తీసుకొచ్చి పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించడం కింద సంవత్సరం జరిగింది. అంతకుముందు కేవలం మన స్టాఫ్ చెప్పేవాడు, ఇప్పుడు వేరే వ్యక్తులు కూడా తీసుకొచ్చి మనం ట్రైన్ చేయడం కూడా జరిగింది. సో ఆ విధంగా లీడ్ తీసుకుని లాస్ట్ ఇయర్ అంతా చేసినటువంటి మన రవికుమార్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మేనేజ్మెంట్ ఏదో చైర్మన్ గారు కానీ లేదా డైరెక్టర్ గారు కానీ ఇద్దరు కూడా ఎవరో రావాలి. బహుశా చైర్మన్ గారు ప్లీజ్ చెప్పండి. చైర్మన్ గారు వేరే క్యాంప్ వెళ్ళడంలో మొదలు వారు రాలేకపోయారు. బట్ డైరెక్టర్ గారు రావచ్చు, మధ్యలో మీటింగ్ అయ్యేలోపుగా వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారు. సో వారికి కూడా ముందుగా ఒక ఆహ్వానాన్ని, స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మన రవి గారే మ్యాక్సిమం వర్క్ చేసి డిఫరెంట్ కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ని లేదా అక్కడ నుంచి వచ్చేటువంటి ఆఫీసర్స్ని ఇన్వైట్ చేయడం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించడం అనేది జరుగుతోంది. సమాజంలో అన్ని దానాల్లోనూ అన్నదానం మిన్నా అని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. త్రినాథస్వామి మహోత్సవాల సందర్భంగా నగరంలోని ఫాజుల్ బేగ్ పేటలో ఉన్న రెడ్డిక వీధిలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ, మీరు ఎదుటివారికి ఎంత దానం ఇచ్చినా ఇంకా చాలు అనే మాట ఎందుకో కానీ మనిషి అనడు అని, కేవలం అన్నదానంలో మాత్రమే అప్పటి వరకు ఇక చాలు అనటం వింటామని చెప్పారు. కాబట్టి మనిషి కోరికను ఇక చాలు అని అనిపించే అన్నదానం చేస్తేనే దాతకు సంతృప్తి ఉంటుందని తెలిపారు.
అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని పురాణాల్లో ఉందని పేర్కొన్నారు. ఎందుకంటే దానాలన్నింటిలో అన్నదానం గొప్పది. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా చెబుతుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు రామిరెడ్డి, గాంధీ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో ఎంపిక చేయనున్న నామినేటెడ్ పదవుల్లో శ్రీకాకుళం జిల్లాలోని తూర్పు కాపులకు సముచిత స్థానం కల్పించాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు సురంగి మోహన్ రావు కోరారు. నగరంలోని వినీలా హోటల్లో ఆదివారం తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున తూర్పు కాపుల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కిమిడి కళా వెంకట్రావు, మామిడి గోవిందరావు, కొండపల్లి శ్రీనివాసులతో పాటు ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఎంపిక చేయనున్న ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవుల్లో తూర్పు కాపులకు అగ్ర తాంబూలం ఇవ్వాలని కోరారు. అలాగే తూర్పు కాపుల ఉద్యోగులపై వేధింపులు తగదని తెలిపారు. రాజకీయ కోణంలో వారిని వేధింపులకు గురి చేయకుండా వారిని స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో 50 లక్షలు, ఉత్తరాంధ్రలో 30 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 8.5 లక్షల జనాభాతో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న తూర్పు కాపులకు స్వాతంత్ర అనంతరం వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా గౌరవిస్తూ ఉన్నాయో అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రాడ కైలాసరావు, శాసపు జోగినాయుడు, కిలారి నారాయణరావు, బుడితి అప్పలనాయుడు, సీనియర్ న్యాయవాదులు వాన కృష్ణచంద్, కేఎల్వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పరిషత్ చైర్మన్ పదవి, అలాగే డీసీబీ చైర్మన్ పదవి, ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి తూర్పు కాపులకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత ఎక్కువ జనాభా కలిగిన కులాన్ని ఆదరించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది, ఈ కూటమికి ఉంది. ఎందుకంటే ఈ కూటమిలో ఉన్న ఎక్కువ మంది తూర్పు కాపులు ఇప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళకి సరైన ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా మా కులం చెందిన అందరూ అభ్యర్థులు ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకి మా తాలూకా ప్రోత్సాహాన్ని అందిస్తామని, మీకు అవసరమైన అన్ని రకాలుగా మా తాలూకా అండదండలు ఉంటాయని, కాబట్టి అదే విధంగా మాకు కూడా ఒక మంచి అవకాశం కల్పించి తూర్పు గోవులకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ భక్తుల దాహార్తిని తీర్చడం ఆనందదాయకమని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. స్థానిక కలెక్టర్ బంగ్లా దారిలో గల సాయిగిరి బాబా ఆలయానికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరపున భక్తుల సౌకర్యం కోసం ప్యూరిటీ కూలింగ్ ఫ్రిడ్జ్ను వితరణ చేశామని ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నాడ రవికుమార్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సాయిగిరి దేవస్థానానికి భక్తుల తాకిడి అధికమైందని, వారిని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం దేవస్థానం సభ్యులు గుత్తు చిన్నారావుకు అందజేశామని తెలిపారు. భక్తులకు ఈ విధంగా సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందని క్లబ్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్తో పాటు సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్పర్సన్ బి దేవభూషణం, వైస్ ప్రెసిడెంట్ డి విష్ణుమూర్తి, సభ్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, జోగి భారతి, ఉమాకవి, పొడుగు చరణ్, సాయిగిరి దేవస్థానం సభ్యులు గుత్తు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం బ్యాంకర్స్ కాలనీలో గల శివబాలాజీ దేవాలయంలో 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వస్తి శ్రీ చంద్రమానాయన శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం నిర్వహించటం జరుగుతుందన్నారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పరిషత్తు, ద్వారతోరణాంతరాల పూజలు, పతాక ప్రతిష్ఠ,
మృత్సంగ్రహణం, విశేష మండపారాధనలు, అంకురార్పణ, ఇడాహవచనం, భేరి పూజ, హోమం, మంగళాసనం, తీర్థ గోష్ఠి చేయటం జరిగింది అన్నారు. ఉదయం 9 గంటలకు దేవతాహ్వానం, గరుడ పట ధ్వజారోహణం మరియు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కనుల పండుగగా నిర్వహించారు. భూమాపతిం శరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం విధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వంధ్యనైనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మరిధవే వాదిష్టాయ నమో నమః. భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఇక్కడ బ్యాంకర్స్ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ శివబాలాజీ దేవాలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ ఉమాసమేత అమరనాథేశ్వర స్వామికి, కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కూడా సామూహిక కళ్యాణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము 2009 జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ శివబాలాజీ స్వాములిద్దరూ కూడా ప్రజలందరికీ కూడా కుంగు బంగారంగా ఉంటూ ప్రజల కోరికలను తీరుస్తూ వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులను పొందుతున్నారని. శ్రీకాకుళం నగరం బలగమెట్టు వద్ద ఉన్న శ్రీ ఉమా సహిత ఉత్తరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠమాస శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి హరిజ కాశ్మీర సుగంధ స్నాన ఉత్సవం కళ్యాణమూర్తులకు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు, తిరువీధి మహోత్సవం జరిగింది. వేకువజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ మేధా దక్షిణామూర్తే నమః. మనకు ఈ దేవాలయం గురించి చెప్పాలంటే సాక్షాత్తుగా శ్రీ బలరాముడు, శ్రీకృష్ణుడు కలిసి నిర్మించిన శాలిగ్రామ సంభూత స్వయంభూలింగం. ఇది ద్వాపర యుగం లాంటి స్వామి యొక్క, ద్వాపర యుగంలో బలరాముడు శ్రీకృష్ణుడు కలిపిన ఈ యొక్క స్వామి యొక్క విశిష్టత ఏంటంటే, స్వామి బలరామకృష్ణుడు ఆ రాజు ఈ యొక్క స్వయంభూలింగాన్ని తన నాగలతో దూతుండగా భూగర్భంలో స్వామి యొక్క దర్శనం అయింది. అప్పుడు ఆ స్వామి దీన్ని జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఆ యొక్క భూమిలో నుంచి ఆ స్వామిని తీసి బయటికి తీసి అదే రోజు ప్రాణప్రతిష్ఠ చేయడం, స్వామివారి యొక్క కళ్యాణం చేయడం కూడా జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడంటే కాదు, త్రూ వరల్డ్ మొత్తం కూడా ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడే ఇంచుమించుగా మనకు జ్యోతిర్లింగాలు కానివ్వండి, ప్రతి ఏ ఒక్క శివాలయంలోనైనా సరే ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మనకు ఆది దంపతులైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిపించడం అనాదిగా జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే చాలా అరుదుగా కనిపించే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, స్వామి యొక్క రంగు నేరేడు పండు రంగు. స్వామి యొక్క లింగాకారంలో అన్నీ కూడా నలుపు రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్వామి యొక్క రంగు వర్ణం ఏంటంటే నీలరంగు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు తన సుహస్తాలతో ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఆ లింగానికి తనకున్న శరీరానికి ఉన్నటువంటి శక్తి మొత్తం ఆవహించడం జరిగింది. ఆ యొక్క శక్తి కూడా ఈరోజు ఆ లింగంలో ఉన్నటువంటి మనం పాలు పోసినా నీళ్ళు పోసినా నీలరంగు ఆకారంలో స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. అంత విశేషమైనటువంటి ఈ యొక్క ఉత్తరేశ్వర స్వామి, ఈ స్వామి యొక్క నామధేయం శ్రీ ఉత్తరేశ్వర స్వామి. ఇక్కడ కొలువైనటువంటి అమ్మవారి పేరు శ్రీ ఉమామహేశ్వరి దేవి గారు. ఇక్కడ మనకు పూర్వకాలం నుంచి కూడా నేటి వరకు ఈ యొక్క కృతిని ఏంటంటే ఇప్పుడు గ్రామస్తులు, ఇక్కడ కమిటీ వాళ్ళు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకేంటంటే ప్రతి ఒక్క విషయంలో అన్ని విధాలుగా మా కమిటీ వాళ్ళు కానీ, గ్రామ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంతెంత సహాయం కాదంటే మనం ఊహించలేనంత సహాయం చేస్తారు. ఇక్కడ ఏ విధంగా చుట్టుపక్కల లేని విధంగా ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం, సుమారుగా ఒక 10,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం, ప్రతి విషయాల్లో కూడా అన్ని విధాలుగా స్వామివారికి అంకిరాలు చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళాశీలకు సమగ్ర చట్టం అమలు చేయాలని కళాశీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిన్నారావు, కె సూరయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సోమవారం పిన్నింటిపేట గ్రామంలో కళాశీ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటితంగా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని,
పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళాశీలంతా తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పిన్నింటిపేట బెలమర కళాశీ కార్మిక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షులుగా బి రామారావు, ఉపాధ్యక్షులుగా కొయ్యాన మల్లేశు, కోశాధికారిగా కలగ సింహాచలం, కమిటీ సభ్యులుగా కె బైరాగి, వీరన్న, మల్లేశు, వీరస్వామి, పోతయ్య, రాంబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.